మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు అనుకోండి, లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడినా, అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినా, మీ ఇద్దరిలో ఎలా ఉండాలి అంటే, ఒకవేళ రేపటి రోజున అమ్మ పలానా అబ్బాయిని నేను ఇష్టపడ్డాను, లేకపోతే పలానా అమ్మాయిని నేను ఇష్టపడ్డానని ఎప్పుడైతే మీ పేరెంట్స్ ముందు చెప్తారో, ఆ పిల్ల యొక్క గౌరవం కానీ ఈ పిల్లడి యొక్క గౌరవం కూడా ఎలా ఉండాలంటే, ఆ పాప ఎక్సలెంట్, అంతకన్నా అదృష్టం ఇంకేంటున్నానని చెప్పి తల్లిదండ్రులు పొంగిపోయేటటువంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఎలా మారిపోవాలంటే, ఆ అమ్మాయి ఎప్పుడైతే మీకోసం వాళ్ళ ఇంట్లో చెప్తుందో, ఆ అబ్బాయా మరింకేంటమ్మా రాముడు లాంటి వాడు ఎక్సలెంట్ అన్నంత స్టేజ్కి మీరు ఎదిగిపోండి. ఆటోమేటిక్గా మీ ప్రేమ సక్సెస్ అయిపోతుంది మిత్రమా. అంతేకాని పిచ్చి పిచ్చి వ్యవహారాలు పిచ్చి పిచ్చి చేసుకొని మీ మైండ్ పాడు చేసుకొని, మైండ్ డిస్టర్బ్ చేసుకొని, లేట్ నైట్ వర్క్ ఫోన్ కాల్స్ ఇవన్నీ చేసుకొని మాత్రం మీరు ఈ ప్రేమ వ్యవస్థను మాత్రం పాడు చేసుకోకండి. ఎందుకంటే ప్రేమ అనేది చాలా పవిత్రమైనది, ప్రేమ అనేది చాలా స్ట్రెంగ్త్ అని ఈ ప్రపంచం ఈ రోజు కూడా నిలబడిందంటే ప్రేమ వల్లనండి. ఎందుకంటే నిస్వార్థమైన ఆ తల్లి ప్రేమతో ప్రారంభమైన మన జీవితాలు, ఈ జీవితాలు ఎలాగైనా సరే ముందుకు సాగాలి అని అంటే మాత్రం ఆ ప్రేమ అంత పవిత్రంగా ఉండాలి. ఫ్రెండ్స్, కంప్లీట్ వీడియో చూడాలంటే స్క్రీన్ పైన ఉన్న వీడియోని క్లిక్ చేయండి ప్లీజ్.